సార్ చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకే వేదిక మీద అక్కడ జరిగిన సంభాషణలు చిరంజీవి గారు మాట్లాడిన అంశాలు ఎవరు స్టార్ అయ్యారు ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ఇవన్నీ కూడా అంటే నిన్న మన మంత్రి నారాయణ గారు అమ్మాయి సిపి నారాయణ గారు ఆమె రాసిన పుస్తకము రిలీజ్ చేశారు మన నారాయణ కాలేజ్ నారాయణ గారు ఓకే సింగార్ అనుకుంటాను పేరు మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి పాజిటివ్ మైండ్ ఇవన్నీ కొన్ని వింటాం కదా మనం సో ఇలా చేయగలం అనుకునే యద్భావం తద్భవతి అనేప్పటి నుంచి ఉంది మీరు అనుకుంటే చేయగలుగుతారన్న పద్ధతిలో దానికి ఉదాహరణలు అవి ఇవి చాలా సామాన్య కుటుంబాల్లో పుట్టి వీళ్ళిద్దరు ఇంత ఉన్నత శిఖరాలకు ఎలా వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు విడుదల చేశాక కొంత ప్రశ్నార్థకాలు ఇవేవి బాగా నడిచింది. తను ఎలా కాలేజీ రోజుల్లో నుంచి ఎమ్మెల్యే కావాలని ఎలా ఉన్నానని చంద్రబాబు గారు, అవును, అలాగే చిరంజీవి కూడా తను స్టార్ కావాలని అందరూ చిన్నబుచ్చినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అదే లక్ష్యంతో ఎలా చేశాను ఇదంతా. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఆ క్రమంలో రామారావు గారు రాజకీయాలకు వెళ్ళటం వల్ల ఒక ఖాళీ ఏర్పడితే చిరంజీవి గారు టాప్ స్టార్ అయ్యారు. ఇది అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. నిజానికి రామారావు గారు వెళ్ళినప్పటికే కృష్ణ గారు నెంబర్ 2 సూపర్ స్టారు. ఆ ఎలక్షన్స్ వాటి అన్నింటిలో కూడా కృష్ణ వచ్చేవాడు. రామారావు రాజకీయాల్లోకి వెళ్ళింది 19. నేనేం రామారావు గారి గొప్పతనము ఆయన ఖాళీ ఏర్పడలేదని కూడా నేనేం చెప్పట్లేదు. కానీ 60వ ఏట రామారావు గారు సినిమాల్లోనే ఉన్న చిరంజీవి స్లాట్ ఆయనది కాదు. చిరంజీవి ఒక యంగ్ హీరోగా ఆయన వస్తున్నారు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళకముందు 2 ఏళ్ల ముందే చిరంజీవి 14 సినిమాలు విడుదలయ్యాయి ఆ సంవత్సరంలో. నా పాయింట్ ఏమంటే పైగా రామారావు గారి స్లాట్లోకి వెళ్ళి చిరంజీవి ఏమి ఆ కృష్ణుడి వేషాలు ఆ పెద్ద పెద్ద డబుల్ రోల్స్ ఆయన ఏమి చేయలేదు. సో చిరంజీవి తన సొంత స్లాట్ తను క్రియేట్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు పెట్టిన చర్చకు కొనసాగింపుగా నేను చెప్పేది ఏంటంటే ఆయన తన శ్రమతో ఒక పాత్ర, ఒక స్థానం, తన డ్యాన్సులు, తన ఇవన్నీ అప్పటికే పున్నమి నాగు పెద్ద హిట్, కోతల రాయుడు పెద్ద హిట్, చాలా సినిమాలు పెద్ద హిట్స్ అయిపోయాయి. లేకపోతే నాకు చనిపోయిన దర్శకుడు కోటి రామకృష్ణ చెప్పేవాడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తీయాలి అంటే చిరంజీవి ఒప్పుకుంటే నేను తీస్తాను అన్నాడు రాఘవ అంటే దాసనారాయణరావుని దర్శకుడిగా పరిచయం చేసిన గొప్ప దర్శకుడు కదా, నిర్మాత కదా. సో చిరంజీవి ఒప్పుకున్నందుకే ఇంట్లో రామయ్య అది కూడా పెద్ద హిట్. గొల్లపూడి మారుతీరావు పరిచయం. నేను చెప్తుంది ఏంటంటే ఏదో ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. 82లో రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి ఆ స్లాట్లో చిరంజీవి టాప్ స్టార్ అయిన మాట నిజం, అది వేరే. కానీ ఆ స్లాట్ ఏం తీసుకున్నట్టు నిజం చెప్పాలంటే దీనికి పూర్తి భిన్నమైన అంశం ఒకటి చెప్తా. చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి రామారావు గారు అమెరికాలో ఆయన కలుసుకొని పార్టీ పెడుతున్నాం అంటే ఎందుకు మన పార్టీ ఉంది కదా మనం చేస్తే బాగుండని. అంటే చిరంజీవి ప్రస్థానం అంశంలోకి వస్తే సార్ అసలు చిరంజీవి ఇంకా సూపర్ స్టార్ ఎదిగింది ఖైదీ సినిమా అంటారు. అవును, అది కూడా నేను చూస్తున్నాను. ఖైదీ 1983 అంటే అప్పటికి పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది ఇది. ఖైదీ తర్వాత వచ్చింది సార్. కానీ దానికి ముందు ఆయన స్టార్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఎస్టాబ్లిష్ అయ్యాడులేండి, ఖైదీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇసి 1979లో ఆయన 14 సినిమాలు 80లోనే విడుదలయ్యాయి సార్. ఓకే, అది నేను ఖాళీ అయింది అది వేరే విషయం. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి సార్, సీనియర్ వెటరన్ యాక్టర్స్ వేరు, హీరోస్ అయినా ఎవరైనా. అప్కమింగ్ హీరో అండి చిరంజీవి కొత్త స్టార్గా పైకి వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో కృష్ణ లేకపోతే శోభన్ బాబు అంతకు ముందున్న వాళ్ళు వస్తే అది వేరే విషయం. తన ముందు తరం వాళ్ళు 2-3 కృష్ణరాజు గారు అప్పటికే పెద్ద ఇదే వీళ్ళందరూ ఉండగానే ఆయన ఎదిగాడు. సో ఒక కొత్త యూత్ ఐకాన్గా ఆయన వచ్చాడు. నా పాయింట్ ఇక్కడ అంతే. అవునండి, ఆయన ఒక యువజనులకు యువ ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా దీని ద్వారా తర్వాత కొత్త తరహా కథలు ఇప్పుడు న్యాయం కావాలి అంతకుముందే వచ్చింది. ఉదాహరణకు 1978 సార్. 78 నుంచి పునాదిరాళ్ళు, మన ఊరు ప్రాణం ఖరీదు. 79లో చెప్పండి. 79లో కోతల రాయుడు, శ్రీరామ్ పంటు, ఇది కథ కాదు, పునాదిరాళ్ళు, ఐ లవ్ యూ, కొత్త అల్లుడు,